నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ప్రొఫెసర్ డి రవీంద్ర గుప్తా. రోటరీ సంస్థ ఆధ్వర్యంలో కరోనా సోకిన వారి కోసం ఎమర్జెన్సీ ఆక్సిజన్ బెడ్ల పంపిణీ. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మున్సిపాలిటీలో ఈరోజు ఆశా వర్కర్లు దేశవ్యాప్తంగా సమ్మె జరిగింది. బాన్స్వాడ ఆర్టీఓ ఆఫీస్ ముందు తమ నిరసనని ఆశా వర్కర్లు తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మున్సిపాలిటీలో ఈరోజు ఆశా వర్కర్లు దేశవ్యాప్త సమ్మె జరిగింది. బాన్స్వాడ ఆర్డీఓ ఆఫీస్ ముందు తమ నిరసనని ఆశా వర్కర్లు తెలిపారు. సిఐటియు జిల్లా నాయకులు ఖలీల్ మాట్లాడుతూ, కువైట్లో పనిచేస్తున్న ఆశా వర్కర్లు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజా సేవలు అందిస్తున్నారని వారు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కనీస వేతనం 21,000 రూపాయలు మరియు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఖలీల్ మరియు యుఎస్ ఆశా వర్కర్లు అధ్యక్షురాలు కవిత, సుమలత, లావణ్య తదితరులు పాల్గొన్నారు. పిట్ల మండల కేంద్రంలో ఈరోజు మీడియా మిత్రులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మండల ఎంపీపీ కవిత వినయ్. ఆశా వర్కర్లకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, అయినా ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోవడం లేదు. ఆశా వర్కర్లకు కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఆశాలకు ఇమ్మీడియట్లీగా శానిటైజర్లు, మాస్కులు, హ్యాండ్ గ్లోవ్స్లు ఇవ్వాలి, పని భారాన్ని తగ్గించాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అలాగే ఈ ప్రభుత్వం ఎన్నికల రాకన్నా ముందు రెండోసారి హామీలు ఇవ్వడం జరిగింది. ఆశా వర్కర్లకు మా కడుపులో పెట్టి చూసుకుంటామని కేసీఆర్ గారు ఎన్నోసార్లు కూడా సభలలో ప్రామిస్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఇంతవరకు ఆశా వర్కర్ గుర్తింపు కావడం లేదు. ఇది ఇమీడియట్గా ఇవ్వాలి, లేకపోతే ఆశా వర్కర్లతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా డాక్టర్ ప్రొఫెసర్ డి రవీందర్ గుప్తా బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రొఫెసర్ డాక్టర్ రవీంద్ర గుప్తా తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ నూతన వీసీగా నియామకమైన ప్రొఫెసర్ డాక్టర్ రవీంద్ర గుప్తా వివిధ పరిశోధనలు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలు, కెనడా, యూకే, స్వీడన్, ఐర్లాండ్, జపాన్, సింగపూర్ దేశాలలో నానో టెక్నాలజీ, నానో మ్యాగ్నెటిజం, మెటీరియల్ సైన్స్, ఎక్స్రే కిమ్ ఫిలిప్స్, మ్యాథమెటిక్స్ మెటీరియల్స్ అంశంపై పలు పరిశోధనలు చేసి అంతర్జాతీయ పరిశోధనలు చేసి యంగ్ సైంటిస్ట్ అవార్డు కోసం దేశ పురస్కారం, రాయల్ ఫెలోషిప్, విజిటింగ్ ప్రొఫెసర్గా అందుకున్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని దేశంలోని టాప్ 10 విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా చేస్తానని, తెలంగాణ ప్రభుత్వం సహకారంతో యూనివర్సిటీని అభివృద్ధి దశలో నడిపిస్తానని అన్నారు. విశ్వవిద్యాలయం ఉన్నత విద్య, సాంకేతిక విద్య, ఇతర కొత్త కోర్సులను కూడా ఇక్కడ ప్రవేశపెట్టి అధునాతన విద్యా బోధన చేయించడానికి కృషి చేస్తానన్నారు. విశ్వవిద్యాలయం
విద్యాలయాలు నేటి ఆధునిక దేవాలయాలు, ఇందులో చదువుకునే పేద విద్యార్థులు, గ్రామీణ విద్యార్థులకు సైతం అవకాశం కల్పించి వారిని దేశ ప్రయోజనాల దృష్ట్యా ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది వివిధ రంగాలలో నిష్ణాతులా నిలబడడానికి అవకాశాలు కల్పిస్తుందని అన్నారు. విశ్వవిద్యాలయంలో చదివిన యువకులు దేశ సార్వభౌమత్వానికి వివిధ శాఖలను ఆర్థిక, సామాజిక, మానవ వనరుల పెంపొందింపు నేపథ్యంలో ముందుంటారని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ రవీంద్ర గుప్తా అన్నారు. యూనివర్సిటీలో ఎలాంటి రాజకీయ వివాదాలకు తావివ్వకుండా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, సంపూర్ణమైన విద్యాబోధన, ఉత్తమ క్రమశిక్షణ, విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే విద్యావంతులుగా తీర్చిదిద్దుతామని అన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాల అధిపతులు తమకు పూర్తి సహకారం అందిస్తే తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని దేశంలోని ఒక ఉన్నత మోడల్స్ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దుతానని అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా ఈరోజు బాధ్యతలు తీసుకున్నాను. నా స్వయం కృషితో, తర్వాత నా యొక్క ఇంటలెక్చువల్తో, తర్వాత ఇన్నోవేషన్ ఐడియాస్తో ఈ తెలంగాణ యూనివర్సిటీ టెక్నికల్గా, తర్వాత ప్రోగ్రామ్ వైజ్గా, తర్వాత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్గా యూనివర్సిటీని మన స్టేట్లోనే ఫస్ట్ యూనివర్సిటీగా చేయడానికి ప్రయత్నం చేస్తాను. విత్ ది కోఆపరేషన్ ఆఫ్ అవర్ స్టాఫ్ అండ్ అవర్ అడ్మినిస్ట్రేటివ్ మెంబర్స్. So basically I came from as a scientist. Scientist means most of the work I have been carried out for useful to our country and society. And my contributions in this way is I published 300 papers in international journals and published so many books. And I am very happy to inform that I have given Young Scientist Award by Dr. Abdul Kalam, former President of our India, and motivation I have with him and lot of ideas, and will make a vision 2021 as per Abdul Kalam, and we have to develop innovative courses and MOU agreements with foreign countries and collaboration with international levels, and also discussed with so many countries. So yesterday they are very happy to appoint myself as Vice Chancellor of this Telangana University, and they will give full support to our university. So limelight in the view of technical aspect, innovation aspect and program aspect, and that will be useful to our country and our international also. So thank you very much for giving this opportunity. Thank you very much. So we have to think about how to build up the future. Whatever is done, that is a different story. So I cannot involve that in that story, because my idea is completely scientific oriented. So that's why I want to do all the things whatever level best on my part, but I don't think about the previous only. Whatever happened, that is happened, past is past. I am only dedicated for how to develop our Telangana University is a number one university. That is my challenge. I will have confidence. So no discussions what happened in before this one. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా లాక్డౌన్ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో నగర పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ను ప్రకటించడంతో నగరంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. యథేచ్ఛగా నగర రోడ్లపై నిబంధనలకు విరుద్ధంగా వాహనదారులు తిరుగుతున్నారు. అయితే పోలీసులు మాత్రం ఆసుపత్రులకు వెళ్లే వారికి మినహాయింపులు ఇచ్చారు. అనవసరంగా రోడ్లపై తిరిగే వారిపై కఠినంగా వ్యవహరిస్తుండగా సరైన కారణాలతోనూ వ్యాక్సినేషన్, ఆసుపత్రులకు వెళ్లే వారికి మినహాయింపులు ఇచ్చారు. పారడైస్ సర్కిల్ వద్ద స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ మాస్కులు, హెల్మెట్లు లేని వాహనదారులను అదుపులోనికి తీసుకున్నారు.
వాహనంలో 4-5 ఉంటే వారి పూర్తి వివరాలు స్వీకరించి సదరు వాహనాన్ని విడిచిపెడుతున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది వాహనదారులు పోలీసుల మీద వాగ్వాదానికి దిగుతున్నారు. అయినప్పటికీ పోలీసు సిబ్బంది సమయమానం పాటిస్తూ ఎలాంటి సమస్యలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జాయింట్ కమిషనర్ చౌహాన్ నేతృత్వంలో సీఏ శ్రీనివాసులు, సిసిఎస్ సీఏ వెంకట్రామరెడ్డి, ట్రాఫిక్ సీఏ ఆర్లప్ప, ఎస్ఐ గోపాల్, కానిస్టేబుల్ మహాలక్ష్మి, రమ్య, అరుణ విధులు నిర్వహించారు. పేషెంట్ నువ్వు జైలుకి పంపిస్తప్పుడు కోవిడ్ పేషెంట్ తీసుకుని నువ్వు తిరుగుతున్నావు అనుకో. ఆమె కోవిడ్ పేషెంట్ అంటే నువ్వు హాస్పిటల్ పోవట్లేదు కదా, రికవరీ తిప్పొచ్చు. ఇట్లా తిప్పొచ్చా? ఇప్పుడు ఈ బండ్లు ఎవరు ఉన్నారు? కోవిడ్ పేషెంట్ పెట్టుకున్నావు, నువ్వు రోడ్ల తిరుగుతున్నావు. ఈమెను ఎక్కడ డ్రాప్ చేయాలి? కోవిడ్ పేషెంట్ ని ఇంట్లోనే పెట్టాలి. ఆమె ఎమ్మట 10 మందిని తిప్పకూడదు, తెలుసా బాబు నీకు? కోవిడ్ పేషెంట్ పెట్టుకుని నీకు నాగోల్లో చుట్టాలమ్మట తర్వాత ఐసోలేషన్. నువ్వు పేషెంట్ ఆమె అంటున్నావు కదా, రికవర్ అయిపోయినా ఆమెను వదిలేసావు. మరి ఆమె రికవర్ అయిపోయినప్పుడు ఎందుకు తిరుగుతున్నావు? మళ్ళీ కూడా రికవర్ అయినా 1 month వరకు ఇంటికాడ ఉండాలి. మరి ప్రాబ్లం నువ్వెందుకు ప్రాబ్లం తెచ్చుకుంటావు? నీ ప్రాబ్లం మందికి వస్తుంది కదా. మళ్ళీ అది వెళ్తుంటావు. కోవిడ్ పేషెంట్ పట్టుకుని రికవర్ అయిన తర్వాత వెళ్తున్నాను కాదు. సార్ ఇదే సర్టిఫికేట్ సేవలు మీ దగ్గరనే ఉండేనా? సార్ కామారెడ్డి జిల్లా పిట్లం మండలం మద్దెల చెరువు బొల్లపల్లి గ్రామాల మధ్య ఈరోజు ఉదయం 2 బైకులు ఢీకొనడంతో మద్దెల చెరువు గ్రామానికి చెందిన గోపి అనే వ్యక్తికి కాలు విరగడంతో కన్నీరు మున్నరయ్యారు. కామారెడ్డి జిల్లా పిట్ల మండలం మద్దెల చెరువు బోలక్పల్లి గ్రామాల మధ్య ఈ రోజు ఉదయం 2 బైకులు ఢీకొనడంతో మద్దెల చెరువు గ్రామానికి చెందిన గోపి అనే వ్యక్తి కాలు విరగడంతో ఆయన కన్నీరు విలపించారు. గోపి మద్దెల చెరువు నుండి బాన్స్వాడకు వెళ్తుండగా వెనుక నుండి గుర్తు తెలియని వాహనం వచ్చి ఢీకొట్టింది. గోపి కాలు విరిగి ఆయన రోడ్డుపై పడిపోగానే అటుగా వెళ్తున్న స్థానికులు గోపికి వెంటనే అంబులెన్స్లో బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు స్థానికులు తెలిపారు. బండి వచ్చింది, బండి మీద పోతున్నాము, ఆయన కడుగొట్టిన గుద్దేసిపోయాడు, కారు ఎరిగిపోయింది. ఏ బైక్ అది? ఆ బైక్ ఏది? బైక్ ఏం బైక్ చూడలేరా? బైక్ మేము చదువుకోలేదు. పెద్ద బండే కదా, పెద్ద బండి కదా బైక్ అయినది. ఇది టీవీఎస్ ఎక్స్లా.
రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టంగా అమలు చేస్తున్న లాక్డౌన్కు ప్రజలంతా పోలీసులకు సహకరించాలని ఐపీఎస్ అవినాష్ మహంతి తెలిపారు. నగరంలో లాక్డౌన్ కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య పోలీసు పికెటింగ్ కొనసాగుతోంది. రహదారులపై వాహన రాకపోకలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. కొంతమంది నిజంగా హాస్పిటల్కు పేషెంట్లను తీసుకువెళ్లే వాహనాలను చూసి గుర్తించి వాళ్లను వదలటం జరుగుతోంది. ఇంకొంతమంది ప్రభుత్వ విధులకు హాజరు అయ్యే వారి వాహనాలను చెక్ చేసి వదిలివేస్తున్నారు. మరికొందరు ఏ పని లేకపోయినా వాహనాలపై అనవసరంగా తిరిగే వారిని మాత్రం పోలీసులు వారిపై నిఘా పెట్టారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లోపలి నుండి వాహనాల మార్గాన్ని విడిచి ఇతర వాహనాలకు ఇబ్బంది కలగకుండా చూస్తూ నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా తిరిగే వాహనదారులపై చలానాల వేటు వేస్తున్నారు పోలీసులు. పికెటింగ్ నిర్వహణలో సిఐ శ్రీనివాసులు, అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు, డిఐ డేబర్, ఎస్ఐ ప్రమోద్ రెడ్డి, ఎస్ఐ శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు. సరే అయ్యా నిజంగా చాలా సార్ నమస్తే సార్ నైన్ ఛానల్ సార్ ట్రాఫిక్ చాలా హెవీ అయిపోతుంది సార్ ఫాస్ట్ లాగా సార్ వేడి గారు ఫ్రెండ్స్ ఉన్నారు వేడి గారు బాబు లోను కొనేమో మీరు పక్క జరగండి బాబు బాబు ఈ బండి అక్కడ ఉన్న బండి కరోనా సోకిన వారికి ఎమర్జెన్సీ ఆక్సిజన్ బెడ్లను రోటరీ సంస్థ వారు కలిసి బోధన్ పలు ప్రభుత్వ ఆసుపత్రులకు అందజేశారు. ఈరోజు బోధన ఆసుపత్రికి 5 ఆక్సిజన్ బెడ్లను అందజేశారు. కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో రోటరీ సంస్థ సభ్యులు అండగా నిలిచారు. రోటరీ సంస్థ సభ్యులందరి సహకారంతో ఆక్సిజన్, స్ట్రెచర్, ఎమర్జెన్సీ బెడ్లను వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకు వితరణ చేశారు. ఈ సందర్భంగా రోటరీ 3150 జిల్లా జాయింట్ సెక్రటరీ రంజిత్ సింగ్ మాట్లాడుతూ సుమారు 25 లక్షల రూపాయల విలువ గల 200 ఆక్సిజన్, స్ట్రెచర్, ఎమర్జెన్సీ బెడ్లను వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిణీ చేశారు. అదేవిధంగా ఈరోజు బోధన్లో 5 ఆక్సిజన్, ఎమర్జెన్సీ బెడ్ని అందజేశామని తెలిపారు. ఓకే, అందరికీ నమస్కారం అండి. నా పేరు రంజిత్ సింగ్, రోటరీ 3150 జిల్లా డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ. 3150 అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రం ప్రకాశం, గుంటూరు రెవెన్యూ డిస్ట్రిక్ట్స్ కలుపుకొని 3150 అంటాము. అందులో ఈ కోవిడ్ ప్రాజెక్ట్లో భాగంగా మేము 200 ఆక్సిజన్, స్ట్రెచర్, ఎమర్జెన్సీ బెడ్స్ టైపు వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకు ఇవ్వడం జరుగుతుంది, డొనేట్ చేస్తున్నాము. సో అలాగే ఈరోజు బోధన్లో 5 ఆక్సిజన్ బెడ్స్ ఇస్తున్నాము. 200 ఈ బెడ్స్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ సుమారు 25 లక్షల రూపాయలు. అదంతా మా రోటరీ మెంబర్స్ కూలప్ చేసి మేము వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకు వితరణ చేయడం జరిగింది. తడిసి రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మెదక్ జిల్లా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు జనగామ మల్లారెడ్డి డిమాండ్ చేశారు.
భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు తెలంగాణ రైతు గోస బీజేపీ పోరు దీక్ష అనే కార్యక్రమంలో భాగంగా ప్రధానంగా 4 డిమాండ్లను వారు ప్రభుత్వానికి తెలిపారు. ఈ సందర్భంగా జనగామ మల్లారెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీ పిలుపు మేరకు పార్టీ నేతలు కార్యకర్తల తమ ఇంట్లలోనే తెలంగాణ రైతు గోస బీజేపీ పోరు దీక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త పాలు పంచుకోవడం జరుగుతోందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల పక్షాన ఆలోచన చేసి వెంటనే అమలు చేయాలని, లేనిచో రానున్న రోజుల్లో కిసాన్ మోర్చా తరపున రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని మెదక్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు జనగామ మల్లారెడ్డి హెచ్చరించారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ రైతు గోస బీజేపీ పోరు దీక్ష అనే కార్యక్రమంలో భాగంగా మరి ప్రతి బీజేపీ కార్యకర్త తమ ఇళ్లల్లో ఉండి ఈ యొక్క 4 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవిటిపైన మరి పోరు దీక్షకు కూర్చోవడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించినటువంటి ధాన్యాన్ని మరి వెనువెంటనే యుద్ధ ప్రాతిపదికన మరి కొనుగోలు చేయాలి. మరి అకాల వర్షాలకు తడిసినటువంటి ధాన్యాన్ని మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏ షరతులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. మరి అదేవిధంగా 3వ డిమాండు రైతులకు రుణమాఫీని వెంటనే అమలు పరచాలి. మరి 4వ డిమాండు రైతుల యొక్క ఖాతాలో రైతు బంధును వెంటనే వేయాలని ఈ యొక్క ప్రధానమైనటువంటి ఈ యొక్క 4 అంశాలపైన ఈరోజు భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా కిసాన్ మోర్చా తరపున మరి దీక్ష కూర్చోవడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అబద్ధాలతో మరి ఈరోజు రైతులను మోసం చేస్తూ రైతులను అవమానపరిచే విధంగా రాత్రింబవళ్ళు రైతులు మరి నిద్ర ఆరాలకు ఆగి మరి ఈరోజు మరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడుకోవడం జరుగుతుంది. ఇట్టి రైతుల యొక్క గోస చూచినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు మరి పోరు దీక్షకు పిలుపునివ్వడంతో మరి కార్యకర్తలందరం కూడా మరి దీక్షలో పాల్గొని ఈ యొక్క దీక్షను విజయవంతం చేసి రైతులకు అండగా ఉండాలని ఉద్దేశంతో మరి ఈరోజు మరి దీక్ష కూర్చోవడం జరిగింది. వెంటనే ఈ యొక్క డిమాండ్లపైన రాష్ట్ర ప్రభుత్వం మరి మాట మార్చకుండా ఉన్నటువంటి డిమాండ్లను నెరవేర్చాలి, రైతులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో మరి మేము ఈ యొక్క కరోనా సిచ్యువేషన్లో ఉన్నందున మరి తమ ఇళ్లల్లోనే ఉండి ఈ యొక్క రైతుల పక్షాన దీక్షకు కూర్చోవడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రైతుల పక్షాన ఆలోచన చేసి మా యొక్క రైతుల యొక్క డిమాండ్లను వెంటనే అమలు పరచాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో కిసాన్ మోర్చా తరపున మరి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తూ ముగిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ప్రొఫెసర్ డి రవీంద్ర గుప్తా. రోటరీ సంస్థ ఆధ్వర్యంలో కరోనా సోకిన వారి కోసం ఎమర్జెన్సీ ఆక్సిజన్ బెడ్ల పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.